అల్లుడు గారు జిందాబాద్ 1981లో కట్టా సుబ్బారావు దర్శకత్వంలో విడుదలైన తెలుగు చిత్రం. సుమన్ క్రియేషన్స్ పతాకంపై ఎం శ్యామలారెడ్డి నిర్మాతగా నిర్మించిన చిత్రం. ఈ చిత్రానికి కె చక్రవర్తి గారు సంగీతాన్ని అందించారు. మూవీలో శోభన్ బాబు, శారద, గీత, గుమ్మడి వెంకటేశ్వరరావు, పిఎల్ నారాయణ, కైకాల సత్యనారాయణ, ఎం ప్రభాకర్ రెడ్డి, మమత, జెవి రమణమూర్తి, కాకినాడ శ్యామల, జయమాలిని, జయలక్ష్మి, మాడా వెంకటేశ్వరరావు, కాకరాల సత్యనారాయణ ముఖ్య నటీనటులు. ఈ మూవీలో నటీనటులు రియల్ లైఫ్లో ఎలా ఉన్నారో, అసలు ఉన్నారో లేదో ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు వీడియోని పూర్తిగా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు వీడియో టాపిక్లోకి వెళ్దాం. మూవీలో చిన్నబాబు, శ్రీనివాసరావు పాత్రల్లో నటించిన శోభన్ బాబు గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు. ఆయన 20 మార్చి 2008లో చెన్నైలో స్వర్గస్థులైనారు. ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు. ఆయన చనిపోయే నాటికి ఆయన వయస్సు 71 సంవత్సరములు. మూవీలో గీతా పాత్రలో నటించిన గీతా గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు. ఆమె ప్రస్తుత వయస్సు 63 సంవత్సరములు. మూవీలో సీతా పాత్రలో నటించిన శారద గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు. ఆమె ప్రస్తుత వయస్సు 80 సంవత్సరములు. మూవీలో రాజా భూపతి పాత్రలో నటించిన గుమ్మడి వెంకటేశ్వరరావు గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు. ఆయన 26 జనవరి 2010లో హైదరాబాద్లో స్వర్గస్థులైనారు. ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు. ఆయన చనిపోయే నాటికి ఆయన వయస్సు 82 సంవత్సరములు. మూవీలో టీవీ రంగారావు పాత్రలో నటించిన ఎం ప్రభాకర్ రెడ్డి గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు. ఆయన 25 నవంబర్ 1997లో హైదరాబాద్లో స్వర్గస్థులైనారు. ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు. ఆయన చనిపోయే నాటికి ఆయన వయస్సు 62 సంవత్సరం. మూవీలో నాగరాజు పాత్రలో నటించిన కైకాల సత్యనారాయణ గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు. ఆయన 23 డిసెంబర్ 2022లో హైదరాబాద్లో స్వర్గస్థులైనారు. ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు. ఆయన చనిపోయే నాటికి ఆయన వయస్సు 87 సంవత్సరములు. మూవీలో గరుడాచలం పాత్రలో నటించిన పిఎల్ నారాయణ గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు. ఆయన 3 నవంబర్ 1998లో స్వర్గస్థులైనారు. ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు. ఆయన చనిపోయే నాటికి ఆయన వయస్సు 63 సంవత్సరములు. మూవీలో శేషయ్య పాత్రలో నటించిన కాకరాల సత్యనారాయణ గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు. ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు. మూవీలో చంటితల్లి పాత్రలో నటించిన జయలక్ష్మి గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆమె మన మధ్యలో అయితే లేరు. ఆమె 21 నవంబర్ 1980లో స్వర్గస్థులైనారు. ఆమె చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు. ఆమె చనిపోయే నాటికి ఆమె వయస్సు 22 సంవత్సరములు. మూవీలో జాజిమల్లి పాత్రలో నటించిన మమత గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆమె మన మధ్యలో అయితే లేరు. ఆమె చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు. మూవీలో గీతా తండ్రి పాత్రలో నటించిన జెవి రమణమూర్తి గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు. ఆయన 22 జూన్ 2016లో హైదరాబాద్లో స్వర్గస్థులైనారు.
ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు. ఆయన చనిపోయే నాటికి ఆయన వయస్సు 83 సంవత్సరములు. మూవీలో గీతా తల్లి పాత్రలో నటించిన కాకినాడ శ్యామల గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు. మూవీలో లాయర్ పాత్రలో నటించిన మాడా వెంకటేశ్వరరావు గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు. ఆయన 24 అక్టోబర్ 2015లో హైదరాబాద్లో స్వర్గస్థులైనారు. ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు. ఆయన చనిపోయే నాటికి ఆయన వయస్సు 80 సంవత్సరములు. మూవీలో డ్యాన్సర్ పాత్రలో నటించిన జయమాలిని గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు. ఆమె ప్రస్తుత వయస్సు 66 సంవత్సరములు.